కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గురించి మీకు తెలుసా? చాలా సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వారి ముగ్గురికి అవలక్షణాలు ఉండేవి. అందులో ఒకరికి కళ్ళు కనిపించవు, మరొకరికి చెవులు వినిపించవు, మరొకరికి మాటలు రావు. అయితే వాళ్ళు అదే ఊరిలో పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఎండలు విపరీతంగా ఉండడం వల్ల పొలం మొత్తం ఎండిపోవడంతో ఒకసారి కాలువ కోసం తవ్వుతారు. అలా గుణపంతో తవ్వుతున్నప్పుడు ఒక బండరాతికి తగిలి దాని నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తం ముగ్గురి అన్నదమ్ములపై పడి వారి యొక్క అవలక్షణాలు అన్నీ పోతాయి. వాళ్ళు అది చూసి భయపడి వెంటనే బయటికి వెళ్ళి ఊరి వాళ్ళందరికీ చెప్తారు. అందరూ అక్కడికి పరిగెత్తుకుని వచ్చి చూసేసరికి ఆ బండరాయి వినాయకుడి రూపంలో ఉంటుంది. అప్పుడు ఆ గ్రామస్తులకు వినాయకుడు స్వయంభుగా వెలిశాడని అర్థమవుతుంది. వినాయకుడు వెలిసిన ఈ ప్రదేశంలో రక్తంతో కూడిన నీరు ప్రవాహం జరిగింది కాబట్టి కాణిపాకం అని అంటారు. ఇప్పటికీ ఈ విగ్రహం నెమ్మదిగా పెరుగుతుందని చెబుతారు. కాణిపాకం వినాయకుడిని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తారు. ఆయన భక్తుల కోరికలను తక్షణం తీరుస్తారని భక్తుల నమ్మకం. ఈ గుడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.